హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటని చూస్తున్నారా? ఈరోజు కాకినాడ చాలా ఫేమస్ అయిన కాకినాడ కోటయ్య గారి గొట్టం గాజా అయితే నేను చేసేసాను. ఈరోజు చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ చేయడం అయితే వచ్చు, కానీ పక్కా కొలతలు అనేది నాకు తెలియదు. అందుకని తెలుసుకుని మరీ చేశాను నేను ఈరోజు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా, మీరు కూడా చూడండి, చాలా బాగా వచ్చినాయి కొట్ట కాజాలు. ఇవి కాకినాడ చాలా ఫేమస్. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం గొట్టం కాజాలు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా, ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే చేసేద్దాము. సూపర్ వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. నెయ్యి అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కాజాలు అనేవి. గొట్టం కాజా, మడత కాజా అయితే కాదు. ఇది కాకినాడలో వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్. ఓకేనా, ప్రాసెస్ చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా, ట్రై చేసి ఎలా వచ్చింది అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, చూడండి, ముందుగా నేను 1 కప్పు మైదాపిండి తీసుకున్నాను. ఫుల్గా తీసుకునేటప్పుడు దీన్ని ఎలా ట్యాప్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. నేను 1 కప్పు మైదాపిండి తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ సోడా, వంట సోడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. స్పూన్తో కలిపేసుకుంటే సరిపోదు, మనకి అన్నీ బాగా కలిసిపోతాయి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఇది నెయ్యి ఫస్ట్ నెయ్యితో బాగా కలిపేసుకోవాలి. దీన్ని చేతితో కలిపేసుకుందాము. ఫస్ట్ నెయ్యితో మొత్తం ఈ 3 పిండిలు బాగా కలిపేసుకోవాలి మనం. చూడండి, నెయ్యితో బాగా ఇలా కలిపేసుకోవాలి. మనం ఇలా నొక్కితే ఉండవ్వాలి. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా, మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా లూజ్గా కలుపుకుందాము. బాగా మనకి కాకినాడలో కోటయ్య కాజా అంటే చాలా ఫేమస్. ఎప్పటి నుంచో ఉంది అది. ఇప్పుడు నేను అది తెలుసుకుని చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను. కోటయ్య కాజా కాకినాడలో అయితే చాలా ఫేమస్. కోటయ్య గొట్టం కాజా అంటే ఇంకా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అంత ఫేమస్ అయ్యి. నేను అన్ని వీడియోలు కానీ బయట తెలిసిన వాళ్ళని కానీ అడిగి తెలుసుకుని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను గొట్టం కాజాలు. అది మా కాకినాడ స్పెషల్. కొద్దిగా నీళ్ళు వేసుకుని బాగా కలుపుకుందాము. మనం పిండి కలిపేసుకున్న తర్వాత చాలాసేపు మద్దన చేయాలి. ఒక 5 to 10 minutes దీన్ని బాగా మద్దన చేసుకోవాలి మనం. ఇలా మద్దన చేసుకుంటే మనకి బాగా వస్తాయి. చూడండి, బాగా బందర చేసుకున్న తర్వాత ఇలా చేసుకుని మనం పైన కొంచెం నెయ్యి అనేది పాముకుంటే సరిపోద్ది. ఓకేనా, దీన్ని ఒక 2 గంటల సేపు ఇలా ఉంచేద్దాం మనం. ఓకేనా, ఇప్పుడు మనం పాకం పెట్టుకుందాము. నేను 1 కప్పు పంచదార తీసుకున్నాను. అలాగే 1 కప్పు పంచదారకి 3/4 కప్పు వాటర్ వేస్తున్నాను నేను. ఇప్పుడు మనకి బాగా జిగురుతనం వచ్చేంత వరకు మరిగించుకుందాం స్టవ్ మీద పెట్టుకుని. చూడండి, స్టవ్ మీద పెట్టుకున్నాను నేను. పంచదార కరిగేంత వరకు స్టవ్ హైలో ఉంచుకుని పంచదార కరిగిన తర్వాత సిమ్లోకి పెట్టుకుందాము. ఈ పాకం అనేది బాగా జిగురుతనం అనేది రావాలి. చూడండి, మనకు మొత్తం పంచదార అంతా కరిగిపోయింది. చూసారు కదా, కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా జిగురుతనం వచ్చేంత వరకు ఈ పాకాన్ని మరిగించుకుందాము.
చూడండి పాకం అలా నొరగలు వస్తుంది చూసారా. పాకం ఇలా నొరగలు వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా పొంగుతూ నొరగలు వస్తూ ఉండాలి. ఇప్పుడు చూద్దాము. చూడండి ఎలా నొరగలు వస్తుందో పాకం చూద్దాము. చూడండి ఇలాగ మనకి జిగురుగా ఉండాలి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాము. ఇందులోని కొంచెం యాలకుల పొడి వేసుకోండి. నేను వేసాను, వీడియో మిస్ అయ్యింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి మళ్ళీ ఒక్కసారి గట్టిగా మనం మద్దన చేసుకోవచ్చు దీన్ని. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా చేసేసుకోవాలి మనం పొడవుగా పాములాగా. దీన్ని చేసుకుని బాగా మద్దన చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇందులోంచి చిన్నది కట్ చేసుకుంటున్నాను నేను. దీన్ని 3 భాగాలుగా చేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ దీన్ని చేసుకుందాం మనం. కొంచెం పైన మైదా జల్లుకుందాము. మైదా జల్లుకుని దీన్ని ఇలా పొడవుగా పాములా చేసుకోవాలి. చూడండి మొత్తం అంతా ఇలా ఈక్వల్గా మనం చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కోసుకుందాము. ఇలా కోసుకుంటే సరిపోద్ది మనకి. ఓకేనా. ఇలా కోసుకుని మనం పక్కన పెట్టేసుకోవడమే. మిగతాయి కూడా ఇలా రెడీ చేసేసుకుందాము. ఓకేనా. ఇలా చేసేసుకుంటే సరిపోద్ది మనకి. మొత్తం అన్నీ అలా చేసుకుందాము. చూడండి నేను అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు 1 కప్పు మైదా పిండికి 20 అయినాయి. ఇవి పక్కన పెట్టేసుకున్నప్పుడు మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి. చూడండి మనకు ఆయిల్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇవి చేద్దాము. చూడండి ఇలాగా ఇది ఉంది కదా, దీన్ని జస్ట్ కొంచెం ఇలా నొక్కితే సరిపోద్ది. ఇలా నొక్కేసి ఇలా వేసేసుకుంటే మనకి సరిపోద్ది. జస్ట్ కొంచెం ఇలా నొక్కితే సరిపోద్ది ఒక పక్క. ఇలా వేసేసుకుందాం అన్నీని. చూడండి బాగున్నాయి కదా, బాగా పొంగుతున్నాయి. కొంచెం బ్లాక్ కలర్ వచ్చినట్టు రావాలి. ఇవి బాగా రెడ్గా రావాలన్నమాట. కొంచెం బాగా పొంగుతున్నాయి ఇవి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వస్తున్నాయి. బాగా వేపుకుందాం వీటిని. పాకం అయితే గోరెచ్చగా ఉండాలి, బాగా వేడిగా ఉండకూడదు. బాగా వేడిగా ఉంటే మనకి కాజు అనేది మెత్తబడిపోద్ది. సో గోరెచ్చగా ఉంటే సరిపోద్ది మనకు పాకం అనేది. ఇప్పుడు వీటిని బాగా రెడ్గా వేపుకుందాము. చూడండి మనకు బాగా వేగిపోయేవి తీసేసుకున్నాయి. పాకలు వేసేసుకుందాము. పాకం మనకి గోరువెచ్చగా ఉంటే చాలు. ఇవి ఇలా పాకాలు వేసిన తర్వాత ఏదైనా మనకి గిన్నె ఉంటే కనుక ఇలాంటి గిన్నె ఏదైనా చూసుకోండి. ఇలాంటిది చూసుకుని మనం ఇవి వేసాం కదా, ఇవి కదలకుండా ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేస్తే మనకి అవి పాకం అనేది బాగా పీల్చుకుంటాయి. ఓకేనా. ఇప్పుడు రెండో వాయి కూడా వేసేసుకుందాము. చూడండి సెకండ్ వాయి కూడా వేసేసుకున్నాను. ఇవి బాగా వేగేంత వరకు ఆ గిన్నె అలా ఉంచేద్దాము. అప్పుడైతే మనకి బాగా పాకం పట్టుకుంటాయి అవి. అలా ఉంచాలి ఒక అరగంట పాటు. అలా ఉంచేస్తే బాగా పాకం పీల్చుకుంటాయి. అందులోకి ఇవి కూడా బాగా వేగిపోతాయి మనకి. బాగా పొంగుతున్నాయి కదా. చూడండి ఇవి కూడా బాగా వేగిపోయాయి. ఇవి కూడా మనం ఇందులో వేసేసుకుని మళ్ళీ ఆ గిన్నె మూత పెట్టేద్దాం అలాగా. చూడండి ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాను. వేసేసుకుని ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ ముందు ఎలాగైతే మనం గిన్నె వేసుకున్నామో అలాగే గిన్నె పెట్టేసుకుని ఒక అరగంట పాటు మొత్తం అన్నీ గిన్నెలోకి వెళ్ళిపోవాలి. అరగంట పాటు ఇలా ఉండిచ్చేద్దాం మనం. ఉండిచ్చేస్తే పాకం అనేది బాగా పీల్చుకుంటాయి. మొత్తం అన్నీ ఇందులోకి వెళ్ళేలా పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకేనా.
చూడండి ఫ్రెండ్స్, 1 అవర్ తర్వాత తీసాను నేను. ఫైనల్లీ మనకి కాకినాడ గొట్టం గజ్జం అన్నది రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్. చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసినా సరే చూడండి, చాలా బాగా వచ్చినాయి కదా. నాకైతే ఇప్పుడెప్పుడు తిందామా అని ఉంది. చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసాను, చాలా ఈజీగా చేశాను. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. కాకినాడ కోటయ్య గొట్టం గజ్జ బయట కొన్నగానే ఇలా చేసుకుంటేనే ఇంట్లోనే చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా? అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.